ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలోని కొన్ని డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతో ఆర్టీసీ ఎండీ సజ్జనర్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మాట్లాడుతూ ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందని, ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారన్నారు. కొందరు మహిళలు తమ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకురావడం లేదని సంస్థ దృష్టికి వచ్చింది. గుర్తింపు కార్డుల ఫోటో కాపీలను తెస్తున్నారని, స్మార్ట్ ఫోన్లలో సాఫ్ట్ కాపీలు చూపిస్తున్నారని తెలిసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్ తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను కోరుతున్నారు. ఫోటో కాపీలలో స్మార్ట్ ఫోన్లలో చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదు. గుర్తింపు కార్డుల్లోనూ ఫోటోలు స్పష్టంగా కనిపించాలి. చాలామంది ఆధార్ కార్డులో చిన్నతనం నాటి ఫోటోలు ఉన్నాయి. వాటిని అప్డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా ఛార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలి అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ స్పష్టం చేశారు. ప్రయాణికుల రద్దీ అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.